అన్న మీ పేరు? నా పేరు షేక్ జానీ అండి. ఏం చేస్తూ ఉంటాం? మేము రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాం ఈ ఏరియాలో. అన్న ఇంక రాష్ట్రంలో ఇంక 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పరిపాలన అయితే జగన్మోహన్ రెడ్డిది ఏం బాగాలేదండి. అభివృద్ధి అనేది ఏం లేదు. ఏదో టయానికి డబ్బులు వేస్తా అంటే అభివృద్ధి చేసినట్టు కాదు. జనానికి ఉపాధి కల్పించాలి, కంపెనీలు తీసుకురావడం, జాబులు చేసుకోవడం ఇట్లాంటివి చేయాలి. కానీ టయానికి నువ్వు డబ్బులు వేస్తే ఉపయోగం ఉంది? నువ్వు ఇచ్చే 3 ఏళ్ళు 4 ఏళ్ళు దేనికి ఉపయోగపడతాయి? ఏదైనా కంపెనీ పెడితే జాబ్ వస్తే వాడు పుట్టినంతకాలం బతికినంతకాలం జాబ్ చేస్తాడు, కానీ ఈ దేనికి ఉపయోగపడతావు. కాబట్టి నెక్స్ట్ చంద్రబాబు నాయుడు సీఎం అయితే అభివృద్ధి పాటలు నడుస్తాడని అనుకుంటున్నాం. దాదాపుగా చంద్రబాబు నాయుడు సీఎం కావాలని కోరుకుంటున్నాం. మీ పెద్దగురపాడు నుంచి వర్గం చూసుకుంటే ఇప్పటివరకు నంబు శంకర్ గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఇక్కడ నంబు శంకర్ గారు గెలుస్తారంటారా, లేకపోతే భాష్యం ప్రవీణ్ గారు టీడీపీ నుంచి గెలుస్తారంటారు? నంబూరి శంకర్రావు గారు చేసాడులే, కానీ అంటే కొమ్మాలపాటి శ్రీధర్ గారి కంటే ఏం చేయలేదు. ఆయన జస్ట్ 4 రోడ్లు వేసాడు, ఇక అంతే. కానీ అభివృద్ధి అని జగన్మోహన్ రెడ్డి అసలు నీకు పథకాలు ఇచ్చి డబ్బులు ఇస్తేనే కదా ఎమ్మెల్యేలు పనిచేయడానికి. నువ్వు ఏది పడ్డా మొత్తం బటన్ నొక్కడం అంతా జగన్మోహన్ రెడ్డి చేస్తే ఎమ్మెల్యేలు చేయడానికి ఏముంది? భాష్యం ప్రవీణ్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే చాలా మంచి మనిషి, నిజాయితీపరుడు. ఇంతకుముందు ఆయన మీద ఏం కేసులు ఎలాంటివి ఏం లేవు. మేము వెళ్ళినా కానీ బాగా పలకరిస్తాడు. ఆయన గెలిస్తే బాగుంటుంది, మా నియోజకవర్గం బాగా చేస్తాడని అనుకుంటున్నాం. నమస్తే అన్న మీ పేరు? నా పేరు మౌలాలి. ఏం చేస్తూ ఉంటాం? నేను డ్రైవింగ్కి వెళ్తా ఉంటాను. అన్న ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అసలు ఏం చేశాడని అతను రావడానికి? అతను ఏమన్నా ఇది తీసుకొచ్చాడా, లేకపోతే ఏమైనా చేశాడా? ఒక మంచి చెడు అనేది ఏమైనా ఉందా? యూత్ అనేది ఎంతమంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తెలంగాణలో బతుకుతున్నారు, అది కూడా ఆలోచించండి మీరు. యూత్ అనేది కూడా చాలా వరకు ఇక్కడ లేదు, అందరు తెలంగాణ బతుకుతున్నారు. నేను చాలా సంక్షేమ పథకాలు ఇచ్చానని చెప్పి అంటున్నారు కదా. దేనికి ఇవ్వటం? దేనికి అవి ఇచ్చినా దేనికి ఉపయోగపడుతుంది? ఇవాళ నువ్వు 10 ఏళ్ళు ఇస్తే మా దగ్గర నుంచి 40,000 తీసుకుంటున్నావు. చింతపండు పప్పులు మొత్తం లెక్కేసుకుంటే 40,000 పైన తీసుకుంటున్నావు. ఏముందా నువ్వు చేసిన? ఏముందా? కాబట్టి ఎవరో ఒకళ్ళు 2 3 దాని గురించి ఆలోచించుకోవడం తప్ప నుంచి అందరూ ఆలోచించేవాళ్ళు అయితే కాదు. ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నాకైతే మాత్రం ఇవాళ అనుకున్న జనం కూడా, నేను తిరుగుతున్న ఫీల్డ్లో కూడా చాలామంది అనుకోవడం అయితే ముఖ్యమంత్రి అనేది చంద్రబాబు నాయుడు గారు వస్తేనే మనకి మారుదల, లేదనుకో మార్పులు అనేది రాదు. అది ఎందుకు చంద్రబాబు గారు రావాలి? ఎందుకు చంద్రబాబు గారితో మార్పు సాధ్యం ఉన్నా? చంద్రబాబుతో ఎందుకంటే ఏదైనా కానీ మీకు సంరక్షణ పథకాలు కానీ, ఏదైనా నీకు యూత్గా ఉద్యోగాలు రావడానికి కానీ, ఏదైనా రావడానికైనా సరే ఆయనే పర్ఫెక్ట్. మీ పెద్దగురపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నంబూరు శంకర్ గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఆయన వస్తారంటారా, లేకపోతే ఇప్పుడు తెనాలి శ్రవణ్ కుమార్ గారి భాష్యం ప్రవీణ్ గారు వస్తారంటారు? భాష్యం ప్రవీణ్ గారు వస్తారు 100%. ఎందుకు భాష్యం ప్రవీణ్ గారు నంబూరు శంకర్ గారు అభివృద్ధి చేయలేదంటారా? లేదు, ఎందుకంటే అతను కూడా పెద్దగా చేసింది ఏం లేదు. వస్తాడు, పోతే నమస్కారం పెడతాడు, వెళ్తూ ఉంటాడు. జనాల్లో తిరగటం కానీ చేయటం కానీ, ఇది చేస్తాను అది చేస్తాను అనే మాట అయితే లేదు. ఇప్పుడు వచ్చి నాలో నుంచి నేను అది చేస్తాను ఇది చేస్తానంటే ఎవరు మారుతారు? అంతకుముందు చేసి ఉన్నా కానీ ఇప్పుడు చేయాలి కూడా, చేయట్లేదు అసలు. అందుకని భాష్యం ప్రవీణ్ గారికి మంచి యూపు ఉంది, యూత్ కూడా చాలా మంది సపోర్ట్ చేస్తున్నాడు ఆయనకి. భాష్యం ప్రవీణ్ గారు మీ అందుబాటులో లేరు కదన్నా, ఇప్పుడే కదన్నా వచ్చింది. ఆయన ఏంటి ఆయన్ని అంత నమ్మడం గల కారణం ఏంటి? అతను ఆల్రెడీ ఫస్ట్ నుంచి అంతకుముందు టికెట్ కట్టింది కూడా ఆయనే, కావాలని ఆగిపోయారు. అతని మీద ఉన్న మంచి స్కోపు, అతను ఏదైనా ఉత్సాహంగా చేయగలుగుతాడు అని ప్రతి ఒక్కరికి ఉంది. అది మీరేమనుకుంటున్నారు అన్న భాష్యం ప్రవీణ్ గారి గురించి? అతను 100% చేసే వ్యక్తి, 100% గెలుస్తాడు కూడా, దాని గురించి అయితే ఇబ్బంది లేదు. నమస్తే నా మీ పేరు? నా పేరు సురేష్ అండి. అన్న ఏం చేస్తూ ఉంటాం? నేను మామూలుగా టైలర్ని. అన్న రాష్ట్రానికి ఇంక 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? సంక్షేమ పథకాలు మటుకి బాగానే ఉందండి. అంటే అభివృద్ధి అనేది లేదు. సంక్షేమ పరంగా ఇక్కడ కాదు, రాష్ట్ర పరంగా మంచి పేరు ఉంది, సంక్షేమం చేస్తున్నాడని. అభివృద్ధి అయితే లేదుగా, అది అభివృద్ధి కూడా కావాలిగా. మనం బాగుంటేనే కదా నా తర్వాత నా అభివృద్ధి. అవునండి, మనం ఇప్పుడు సంక్షేమం ఉంది, రేపు భావితరాలకు మనం ఇచ్చేది ఏముంది? అభివృద్ధి కూడా ఉండాలి కదా, ఉపాధి ఉండాలి కదా. ఉపాధి ఉంటేనేగా సంక్షేమం కూడా వచ్చేది. రేపు రూపాయి ఉంటేనే ఏదైనా చేసుకోగలిగేది. మరి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒకళ్ళని చెప్పలేము, ఎవరైనా అభివృద్ధి చేసేవాళ్ళు కావాలి 2 విధాలుగా. అది ఈయన చేయలేకపోయాడు. అది సంక్షేమం ఓకే, సంక్షేమం ఓకే, అభివృద్ధి అనేది లేదు. నేను చెప్పే మాట కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చెప్పే మాట. మరి ఎవరు వస్తే అభివృద్ధి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? ఇంకా అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మనకున్న అవకాశం ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు. అంత రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి మన రాష్ట్రంలో ఇంకెవరు లేరు కాబట్టి అతనైతే బాగుంటుందని అనుకుంటున్నాం. మరి మీ పెద్దగురపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇప్పటివరకు నంబూరు శంకర్ గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఇప్పుడు అక్కడ ఆయన నుంచి ఉన్నారు కాబట్టి ఆయన గెలుస్తారంటారా, లేకపోతే భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారా? ఏమండి, ఎక్కడైనా సరే ఎమ్మెల్యేలు జగన్ ఇచ్చే వాటిని తీసుకెళ్ళి జనాల్లో ఇస్తున్నారు. వ్యక్తిగతంగా ఏ ఎమ్మెల్యే కూడా రాష్ట్రంలో ఎక్కడో అడపదడప ఒకళ్ళు తప్పించి
సొంతంగా చేసిన వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసి అయితే. ఈయన కూడా అంతే, చేస్తే చేయొచ్చు. కానీ కొన్ని ఊళ్ళు చేశారు, ఈయన కొన్ని చేసినవి ఉండేని అంటున్నారు, నాకైతే తెలియదు. కాదు ఇది సరిపోదు, ఆ పైనుంచి అభివృద్ధి అనేది కావాలి. మరి పెద్ద గురుపాడులో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? నేను భాష్యం ప్రవీణ్ గెలుస్తారేమో అనుకుంటున్నాను, ఇప్పుడున్న ఊపిని బట్టి. ఎందుకంటే కొంచెం కూటమి కాబట్టి, అన్ని విధాలుగా కలిసి వచ్చింది కాబట్టి వాళ్ళకి గెలుస్తారేమో అని నేను అనుకుంటున్నాను. నా పేరు బాజీ. ఏం చేస్తూ ఉంటారు? ఏం లేదు, ఇంటి దగ్గర వ్యవసాయమే. ఇంకా 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఈసారి చంద్రబాబు నాయుడు గారే వస్తారని అనుకుంటున్నాం. మరి ఎవరు వస్తే రాష్ట్రానికి మంచి జరిగిద్దని మీరు అనుకుంటున్నారు? బాబు గారు వస్తేనే మంచి జరిగిద్దని అనుకుంటున్నాం. మీ పెద్ద కురుపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇప్పటివరకు నంబూరు శంకర్ గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఆయన గెలుస్తారంటారా, లేకపోతే భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారంటారా? భాష్యం ప్రవీణ్ గారు అని ఎట్లా చెప్తాం, ఇప్పుడు చెప్పలేం. ఆయన కొత్త కదా, ఆయన పాత ఆయన నేను వర్క్ బాగా చేశారు, శంకర్రావు గారు బాగా చేశారు. దాన్ని బట్టి పనిని బట్టి ఉంటుంది, ఆయనే అనుకుంటున్నాం. ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? శంకర్రావు గారే రావచ్చు అని అనుకుంటున్నాం మేము భవిష్యత్. నమస్తే అన్న, మీ పేరు? షేక్ సైదావలి. ఏం చేస్తూ ఉంటావు అన్న? పొలం పనే, రైతు బిడ్డ. ఇంకో 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందని మా ఆలోచన అండి. జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి ఎక్కడుంది సార్? అభివృద్ధి లేదు. డ్యాములు అన్నారు, అవి అన్నారు, శంకుస్థాపనలే కానీ వర్క్ జరగలేదు. రోడ్లు అన్నారు, ఏ రోడ్డు చూసినా కూడా ప్యాచ్, అన్ని ప్యాచ్లే, ఎక్కడ రోడ్డు వర్కింగ్ చేసింది కూడా లేదు. ప్రజెంట్ తీసుకుందాము, చిన్న ఒక పల్లెటూరు తీసుకుందాం, మా గ్రామే తీసుకుందాము, ఏం డెవలప్ చేశారు? సీసీ రోడ్లు మొత్తం వేసింది టీడీపీ గవర్నమెంట్లో. శంకర్రావు గారు వచ్చిన తర్వాత అక్కడక్కడ శంకుస్థాపనలు చేశారు. మా గ్రామానికి శంకర్రావు గారు వచ్చిన తర్వాత ముస్లిమ్స్కి వచ్చేపాటికి షాదీఖాన్ ఒకటి కట్టి పెట్టారు. తర్వాత డెవలప్మెంట్ ఏముంది? డెవలప్మెంట్ లేదు కదా. ఇప్పుడు రూపాయికి రూపాయి డెవలప్మెంట్ చేస్తే దాని డెవలప్మెంట్, యాస్టిక్స్ చేసి డెవలప్మెంట్. రూపాయల పాల వంతు మేము చేసి 30 మేము తిన్నామో తెలియదా మనకు అనవసరం. వాస్తవంగా వాళ్ళు పాల డెవలప్మెంట్ చేసిన తర్వాత మేము మొత్తం చేసామంటే డెవలప్మెంట్ కాదు కదా. డెవలప్మెంట్ అంటే అందరికీ సహకరించాలి, అందరిలోనూ ఉండాలి, అన్ని విధాలా ఉండాలి, అన్ని కులాలకి, అన్ని అగ్ర కులాలకి అందరికీ మెప్ప చెప్పాలి. మరి ఇవన్నీ చంద్రబాబు గారు వస్తే జరుగుతాయి అంటారా? పక్కా జరిగితే మా నమ్మకం సార్, పక్కా జరుగుతాయి మా నమ్మకం. ఏంటి ఆ నమ్మకం ఏంటి చంద్రబాబు గారి మీద? చంద్రబాబు గారి మీద నమ్మకం అంటే మేము టీడీపీయా వైసీపీ అని ఇక్కడ మామూలుగా పార్టీకి అయితే వాళ్ళకి వ్యతిరేకత మాట్లాడుతున్నా. యాజ్ పర్ మామూలుగా ఏంటంటే ఒక ఓటర్గా ఏంది, 1 మ్యాన్గా మాట్లాడుతున్నాను నేను, ఒకళ్ళని ఉద్దేశించి మాట్లాడేది ఏం కాదు. మీ పెద్ద కురుపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇప్పటివరకు నంబూరు శంకర్రావు గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఆయన గెలుస్తారంటారా, లేకపోతే భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారంటారా? టీడీపీ గెలుస్తుంది ఇక్కడ. పార్టీ పరంగా వచ్చేపాటికి నేను ఎవరికి వ్యతిరేకత కాదు, ఒక పార్టీ పుంజుకునేవాడు మా నాయకుడిని కాదు, అట్లానే కాదు, మంచితనం చూసి ముందుకెళ్ళాం మనిషిని. కాబట్టి ఇక్కడ రాజకీయాలు చాలా జరిగినాయి. ఎట్లా జరిగినాయి అంటే, ఏ విధంగా జరిగినాయి రాజకీయాలు? ఒక విధంగా జరగల. ఈ వైసీపీ నాయకులు టీడీపీ వాళ్ళ మీద కేసులు పెట్టి, స్టేషన్లో కూర్చోబెట్టి, స్టేషన్లో పంచాయతీలు పెట్టి, ఆ గ్రూపు వర్గాలు ఈ గ్రూప్ వర్గాలు చేసేసి మా పార్టీలోకి వస్తే మేము కేసులు ఉండవు, కూర్చోబెట్టి మాట్లాడదాం. ఈ విధంగా చేసి అన్ని ఇసిగిపోయి ఉన్నాం. మాకు గ్రూప్ రాజకీయాలు వద్దు. మాకు నెంబర్ 1 వ్యక్తి, వర్క్ చేసే వ్యక్తి, మమ్మల్ని కలుపుకొని వెళ్ళే వ్యక్తి, మంచి గుణం గల వ్యక్తి ముందుకు వస్తే ఎవరికైనా మేము చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం. బాబాయ్ మీ పేరు? నా పేరు అప్పారావు మేకల. ఏం చేస్తుంటావు బాబాయ్? మాకు వ్యవసాయమే. బాబాయ్ ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? నేను చంద్రబాబు అయితే బాగుండదు అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదా మీకు? బాగలేదు. ఎందుకు? ఆయన అన్నీ హింసలో, ఇసుక దోపిడీ, మాఫియా, మరి మందు, గ్రామం మొత్తం ఆయన ఇష్టం. ఏముంది, ఎరువుల ముందా పురుగుల మందులా? తాగే మందు. అందుకని మాకు ఆయన అంటే ఇష్టం లేదు అసలు. మరి చంద్రబాబు గారు వస్తే ఇవన్నీ మంచిగా జరుగుతాయి అంటే? మంచిగానే జరుగుతాయి. ఎందుకు చంద్రబాబు గారి మీద నమ్మకం? ఇచ్చాడు, బాగుంది. మేనిఫెస్టో ఇచ్చాడు, ఫ్రీగా ఇసుక అన్నాడు, మంచి మందు పంపిస్తాను అంటున్నాడు. ఇంక అంతకంటే ఏం కావాలి మాకు? అది ముందు ఒకటి ఉంటే చాలా మీకు చాలు. మీ పెద్ద కురుపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడున్న ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారంటారా, లేకపోతే నంబూరు శంకర్రావు గారు గెలుస్తారంటారు? భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తాడు. ఎందుకు మళ్ళీ భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారు? కొత్త క్యాండిడేట్ కాబట్టి ఆయన మీద ఆశ ఉంది. నంబూరు శంకర్ ఎట్టయితే గెలిచాడో కొత్తడు, ఈయన అంతే గెలుస్తాడని మేము ఆశపడుతున్నాం. అంటే కొత్త వాళ్ళని గెలిపించుకుంటారా మీరు, లేకపోతే పని చేసే వాళ్ళని గెలిపించుకుంటారా? పని ఎవరు చేయాల మాకు? నంబూరు శంకర్ ఏం చేయాల. అబ్బే
ఏం చేస్తాడని మాకు నమ్మకం ఉంది. మీ పేరు? నా పేరు మీరావలి, అన్న ఏం చేస్తుంటావు? ఆటో డ్రైవర్ని. రాష్ట్రంలో ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? విజన్ గల వ్యక్తి అయితే బాగుంటుందని మేము కోరుకుంటున్నాం. విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే మాకు బాగా ఉండిద్ది. జగన్మోహన్ రెడ్డి గారికి విజన్ లేదంటారా? విజన్ లేదు. ఉంటే ఎక్కడ ఉంది విజన్? ఏది బాగు చేశారు? రాజధాని రైతులు చూస్తున్నారుగా, కనీసం మ్యాక్సిమం 5 సంవత్సరాలు చేస్తున్నారు. వాళ్ళకి ఏమైనా చేయించాడు? 3 రాజధానులను చేయాలి కదా, చేశాడు. 3 రాజధానులు చేయలేదుగా. ఒక రాజధానికే దిక్కు లేదు, 3 రాజధానులు అన్నాడు. అదన్నా చేయాలిగా, అది చేయలేదుగా. ముందు ఎత్తేసారా? ముందు వాళ్ళు ఎంతమంది చనిపోతున్నారు? ఇదివరకు టీడీపీ గవర్నమెంట్లో ఇదే ముందు 120, 130 రూపాయలు అంటే ఇవాళ 230. నూనె ప్యాకెట్ ఎంత? 80 రూపాయలు. ఇవాళ ఎంత? 110, 120. ఎక్కడ ఇస్తున్నారు, తీసుకుంటున్నావు. ఇప్పుడు మేము ఆటో డ్రైవర్ ఇస్తున్నావు, ఆ వార బ్రేక్ ఇన్స్పెక్టర్ దెబ్బేస్తున్నాడు. ఇంకేముంది? మాకేముంది? ఎక్కడుంది? నువ్వు ఇస్తున్నావు, ఇట్లేదు అంటలా, తీసుకుంటున్నావు మళ్ళీ నూనె ద్వారా, మందు ద్వారా, ఇసుక ద్వారా, అందరి ద్వారా. ఇంకెక్కడ నువ్వు మేలు చేసింది? విజన్ ఎక్కడుంది నీకు? ఒకటే చెబుతున్నా రాష్ట్ర ప్రజలకి, విజన్ గల వ్యక్తిని ఎంచుకోండి. మీరే ఎంచుకోండి, మీరే ఓటేయండి, మీరే గెలిపేయండి. ఆ విజన్ అనేది ఎవరి దగ్గర ఉన్నదని మీరే ఆలోచించి మీరే ఓట్లేయండి. నా ఒపీనియన్ ఏంటంటే చంద్రబాబు విజన్ గల నాయకుడు, ఆయనకు అనుభవం ఉంది, ఆయన చేయగలడు. మీ పెద్దకురుపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఆయన గెలుస్తారంటారా, లేకపోతే భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారా? అన్నీ తగాదలేగా బ్రదర్. ఎక్కడ సరిగా చేశాడు ఆయన? ఏ ఊరు ప్రశాంతంగా ఉంది? అన్నీ తగాదలే. ఇద్దరు పోతే ఇద్దరు కేసు కడుతున్నారు, ఇద్దరు చస్తున్నారు. ఎక్కడ చేశారు అభివృద్ధి? ఎక్కడ చేశారు? చూస్తున్నారు ఈ రోడ్లు కానీ మొత్తం ప్రజలు తిరుగుతున్నారు, మీరు చూశారు కదా. ఎక్కడ అభివృద్ధి జరిగింది? భాష్యం ప్రవీణ్ గారు కొత్త వ్యక్తి, అందుట్లో విజన్ గల నాయకుడు ఎమ్మటున్నారు. భాష్యం ప్రవీణ్ గారికి వేయడమే బెటరు. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు కాళేశ్వరి అండి. ఏం చేస్తుంటావు బాబాయ్? నేను కార్ డ్రైవర్ అండి. కొత్తగా కారు కొనుక్కున్నాను. బాబాయ్, ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము అనుకునేది ఒకటండి. ఇప్పుడు ఇదివరకు రాష్ట్రం చీలికైనప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ముఖ్యమంత్రిగా వచ్చారు. వచ్చినప్పుడు రాష్ట్రం మంది రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది. ఆర్థిక బాధల్లో ఉన్నాం. రాష్ట్రం మొత్తం ఆర్థిక బాధల్లో ఉంది. అలాంటి రాష్ట్రాన్ని ఒక రాజధానిని తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఇండస్ట్రియల్స్ కానీ, కియా కార్ కంపెనీలు కానీ, ఇలాంటి కంపెనీలన్నీ తీసుకొచ్చి ఒక అభివృద్ధి మార్గంలో తీసుకొచ్చారు. ఆ రోజుల్లో మేము డ్రైవర్గా చేస్తున్నాం, లారీ డ్రైవర్గా చేస్తుంటే మాకు నెలకు వచ్చేసి 40,000 రూపాయల ఆదాయం వచ్చింది. 24 గంటలు డ్యూటీ చేసి 24 గంటలు ఇంట్లో కూర్చుంటే మాకు నెలకు 40,000 రూపాయల ఆదాయం వచ్చింది. మా భార్య బిడ్డలతో మేము సంతోషంగా గడిపాం. ఈరోజు వచ్చేసేటప్పటికి జగన్ గారి ప్రభుత్వంలో ఇవాళ లారీలకు వచ్చేటప్పటికి ఎక్కడ బళ్ళు అక్కడ అమ్ముకుంటాం, కాటాలు వేసుకుంటాం, అదొకటి జరగటం. లారీ డ్రైవర్ బతకలేని పరిస్థితి. లారీ డ్రైవర్కి ఆదాయం లేదు, భార్య బిడ్డలతో కోల్పోతున్నాడు. భార్య పనికి వెళ్ళాల్సి వస్తుంది, పిల్లలు చదువులు ఆగిపోతున్నాయి. చదువుకున్న పిల్లలకు కూడా ఉద్యోగాలు లేవు. ఇతర రాష్ట్రాలకు పోవాల్సి వస్తుంది. ఇతర రాష్ట్రాలకు పంపించాలంటే మా బొడ్డి స్తోమత గల ఒక లారీ డ్రైవర్ని, కార్ డ్రైవర్ని పంపించాలంటే పంపించలేని పరిస్థితి. డిగ్రీ చదివించి కూడా ఇళ్లలో కూర్చోబెట్టిన పరిస్థితి వచ్చింది మాకు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే మళ్ళీ ముఖ్యమంత్రిగా అవుతే మళ్ళీ మా పిల్లలకి భవిష్యత్తు వచ్చిందని నమ్మకం మాకు. అలాగని ఇప్పుడు భాష్యం ప్రవీణ్ గారు కొత్తగా మాకు ఎమ్మెల్యేగా వచ్చారు. ఆయన్ని గెలిపి ఉత్సాహవంతుడు, కుర్రోడు, చంద్రబాబు నాయుడు గారు అండదివ్వలతో మాకు వర్క్ చేస్తాడని నమ్మకంతో మేము ఈసారి భాష్యం ప్రవీణ్ కానీ అధికమైన మెజారిటీ 50,000 మెజారిటీతో గెలిపించుకుంటానికి మా నియోజకవర్గంలో మేము సిద్ధపడి ఉన్నాం. మా పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మేనిఫెస్టో కోసం గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఇస్తూ ఉన్నారు. ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తూ ఉన్నారు. నెలకు 15 రోజులు. పిల్లలకి ప్రతి ఒక్క పిల్లకి స్కూల్కి పోయే పిల్లలకి నెలకి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని అన్నారు. అదే జగన్ గారు సంవత్సరానికి ప్రతి ఆడపిల్లకి, మగ పిల్లోడికి, స్కూల్కి పోయే పిల్లోడికి 15,000 ఇస్తామని చెప్పి, ఇంటికి ఒక పిల్లోడికి 15,000 ఇస్తామని చెప్పి ఒక సంవత్సరం 15,000 ఇచ్చి మిగతా 4 సంవత్సరాలు 13,000 రూపాయలు ఇచ్చారు. దేనికి ఇచ్చారు ఏందని అడిగితే లెటర్ దొడ్లు కానీ, స్కూల్కి మెయింటైన్ కానీ కట్ చేశారు. ఆ స్కూల్ మెయింటైన్ కట్ చేస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో చెప్పలేదు కదా. ఇచ్చిన పిల్లలకి ఇచ్చారు, ఇవ్వని పిల్లలు కూడా ఉన్నారు. ఇప్పుడు మా ఇంట్లో మేము ఉన్నాం, మా అమ్మాయి చదువుకుంటుంది. ఈ 5 సంవత్సరాలు మా అమ్మాయికి ₹1 బిళ్ళ పింఛన్ రాలా. ఎట్టా వేస్తాం నీకు ఓట్లు? ఎన్నిసార్లు తిరగాలి సచివాలయాల చుట్టూ? మేము లేవు. అయితే వైసీపీ గవర్నమెంట్ అయితే విసుగు చెందారు. మామూలుగా విసుగు చెందలా. ఇప్పుడు మేము ఉన్నాం. రోడ్ ట్యాక్స్లు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారి హయాంలో 5,000 రూపాయలు రోడ్ ట్యాక్స్ కారుకు వచ్చేసి, అదే రోడ్ ట్యాక్స్ వల్ల 7,550 రూపాయలు కట్టాల్సి వస్తుంది. దానికి లేబర్ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, సంవత్సరానికి 2 ట్యాక్సులు యాడ్ అవుతున్నాయి. యాడ్ తీసుకొచ్చేవాళ్ళు. కిరాయిలు చూస్తే లేవు. ఇంటికి ఒక కారు ఉంది, కిరాయిలు లేవు.
దాని మీద ఏమో ఒక మనిషి ఎగస్ట్రా ఉంటే బ్రేకింగ్ స్పాట్లో కేసులు రాస్తామంటున్నారు. అలా జరుగుతుంది. అందువల్ల మేము భాషం ప్రవీణ్ గారిని అధికమైన మెజారిటీతో గెలిపించుకొని మా సొంత పనులని కాదు, మా గ్రామం పనులన్నీ దగ్గరుండి ఆయన చేపించుకుంటామని నమ్మకం మాకు ఉంది. చేపిస్తాడని నమ్మకం ఆయనకి ఉంది. చేపిస్తానని ధీమా ఆయనకే ఉంది. అలా అని ఇది గతంలో కొమ్మలపాటి శ్రీధర్ గారు చేశారు మాకు, ఎమ్మెల్యే గారు. ఆయన కూడా మాకు అన్ని అభివృద్ధులు దగ్గరుండి ఆయన మా ఇళ్లలో సొంత మనుషులాగా చేపించారు. ఆ నమ్మకంతో మళ్ళీ ఇప్పుడు భాషం ప్రవీణ్ గారిని గెలిపించుకోవాలని ఆశిస్తున్నాం. నమస్తే అన్న, మీ పేరు? మస్తాన్ వలి అన్న. అన్న, ఏం చేస్తూ ఉంటావు అన్న? నేను జాబ్ చేస్తాను, ప్రైవేట్ జాబు, ఫార్మసిస్ట్ని హాస్పిటల్లో. అన్న, ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ప్రజెంట్ మన ఏపీ మొత్తం ఎక్కడ చూసినా రౌడీజం, నిరుద్యోగ స్థితి ఎక్కువైపోయింది. ఎక్కడ జాబ్స్ లేవు. ఎంతోమంది చదువుకున్న వాళ్ళకి కూడా ఎక్కడ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కానీ ఎక్కడ వదలట్లేదు. అరాచకం ఎక్కువైపోయింది. సో ఎలక్షన్స్ తర్వాత మ్యాక్సిమం ఇప్పుడు జగన్ మీద ఫుల్గా వ్యతిరేకత ఉంది. రేపు మ్యాక్సిమం 99% టీడీపీ గవర్నమెంట్ ఫామ్ అవుతుందని అనుకుంటున్నాము. నిరుద్యోగులు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, చిన్న స్థాయి నుంచి పై స్థాయి దాకా ఎవరు చూసుకున్నా కానీ, టాపీ మేస్త్రి నుంచి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ దాకా ప్రతి ఒక్కళ్ళలో వ్యతిరేకత ఉంది జగన్ గవర్నమెంట్ మీద. సో నెక్స్ట్ టైము భారీ మెజార్టీతో టీడీపీ గవర్నమెంట్ అధికారంలోకి రావచ్చు అని మేము అనుకుంటున్నాం. మీ పెద్దకురుపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడున్న ఎమ్మెల్యే నమ్ము శంకర్రావు గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఆయన గెలుస్తారంటారా, లేకపోతే భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారంటారా? భాష్యం ప్రవీణ్ గారు పక్కాగా గెలుస్తారు. ఎందుకు అంటే వైసీపీ పాలనలో ఉన్నప్పుడు ఈ పెద్దకురపాడు నియోజకవర్గంలో చాలా అరాచకాలు జరిగినాయి. ఇసుక మాఫియాలు కానీ, దందాలు కానీ, రౌడీజాలు కానీ, ఎవరైతే టీడీపీ పార్టీలో కానీ, జనసేన పార్టీలో కానీ ఎవరైతే పార్టీ బలోపేతం కోసం తిరుగుతున్నారో వారి మీద అక్రమ కేసులు పెట్టి, అక్రమంగా వాళ్ళని ఖండించి, అక్రమంగా వాళ్ళ సైడ్ తిప్పుకొని అట్లా చేశారు. ప్లస్ ఇసుకలు ఏదైతే ఉన్నాయో ఇసుక మాఫియాలో కూడా భారీ బందోబస్తుగా దాంట్లో కొంచెం జరిగింది ఫ్రాడ్ అనేది. సో అలా టోటల్గా నమ్మూరి శంకర్రావు గారి మీద వ్యతిరేకత ఉంది. సో అందుకని అతని యొక్క వ్యతిరేకత మొత్తం భాష్యం ప్రవీణ్ గారికి పాజిటివ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు నమ్మూరు బుజ్జిబాబు అండి. అన్న, ఏం చేస్తూ ఉంటావు? నేను లెక్చరర్గా పనిచేస్తూ ఉంటాను. అన్న, రాష్ట్రంలో ఇంక 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడున్నటువంటి పరిపాలన మీరు చూస్తూ ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం వచ్చేసరికి 10 సంవత్సరాలు కాదు 15 సంవత్సరాలు వెనకపోయిందని నేను స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల కోసం నేను చేశానని చెప్తున్నాడే తప్ప, మీరు చూసుకుంటే ఈ 14 మైళ్ళ గ్రామం మాది లేమల్ల గ్రామం అండి. ఈ 14 మైళ్ళ గ్రామంలో అభివృద్ధి అనేది ఆయన చేసింది ఏమీ కనిపించదు. అదేవిధంగా అమరావతి మండలం లేదా పెదకురపాడు నియోజకవర్గం చూసినట్లయితే ఆయన మార్క్ అనేది ఏమీ కనిపించదు. అట్లానే రాష్ట్రంలో కూడా అదే విధమైనటువంటి మార్కులు మనం గమనించవచ్చు. రోడ్లు కానీ, ఇళ్ల పట్టాలని చెప్పారు కానీ వాటిలో సరైనటువంటి ఇళ్ల పట్టాలు ఇచ్చింది కూడా లేదు. వాళ్ళు ఇచ్చే పట్టాలు కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి లబ్ధి కూర్చే విధంగా ఇది చేసినట్లయితే ఏం లేదు. అదేవిధంగా ఎన్నో అక్రమాలు చేశారు, ఆగత్యాలు చేశారు, లేనిపోయిన కేసులు పెట్టి ఎంతోమందిని జైలు పాలు చేసిన విషయాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. దీన్ని పోల్చి చూసుకుంటే తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంతో అభివృద్ధి జరిగి ఉంది మన పెదకురపాడు నియోజకవర్గంలో. జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్లయితే పాదయాత్రలో వాళ్ళ చెల్లి ఇటు వచ్చిందే తప్ప పెదకురపాడు నియోజకవర్గం చేసింది కూడా ఏమీ లేదు. దీన్ని బట్టి మీ పెద్దకురపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నమ్ము శంకర్రావు గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఆయన గెలుస్తారంటారా, లేకపోతే భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారంటారా? నేను చూసిన దాంట్లో చిన్న ఎగ్జాంపుల్ అండి. నేను 14 మైళ్ళ గ్రామానికి సంబంధించినండి. ఇక్కడ రోడ్ ఎక్స్టెన్షన్లో ఇల్లు పోయినాయండి. 6 నెలలు రాగానే నేను రోడ్ ఎక్స్టెన్షన్లో పోయిన లబ్ధిదారులందరికీ నేను ఇళ్ల పట్టాలు ఇస్తాను, 100 మంది కాదు ఎంతమంది ఉన్నా కానీ నేను ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పిన ఉద్దేశం తీసుకొని ఇక్కడ మీటింగ్ పెట్టడం కూడా జరిగిందండి. 100 మందిని ఇక్కడున్న సెంటర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా జాయిన్ చేసుకొని ఆయన ఆ రోజు లబ్ధి పొందడానికి జాయిన్ చేసుకున్నాడు తప్ప ఇక్కడ 14 మైళ్ళ గ్రామంలో ఏమీ ఒక ఇల్లు కూడా ఇచ్చింది కూడా లేదండి. అట్లాంటి అతన్ని ఏ విధంగా నమ్మి ఓటేయాలనేది నేను అడుగుతున్నాను. మరి ఎవరు గెలిపించుకుంటారు, ఇక్కడ ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు భాష్యం ప్రవీణ్ గారు మాకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా, అదే ఎమ్మెల్యే అభ్యర్థిగా మాకు ఉన్నారండి. ఆయన యువకుడు, ఉత్సాహవంతుడు, యువతని బాగా ప్రోత్సహిస్తాడని నేను నమ్ముతా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ విద్యా సంస్థల్లో కూడా చదువులు చెప్పిన వాళ్ళు, అదేవిధంగా కొన్ని కంపెనీల్లో కూడా వాళ్ళు ఉన్నాయి. కాబట్టి దీని ప్రకారంగా చూసుకుంటే ఆయన మన పెదకురపాడు నియోజకవర్గంలో మంచి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసుకొచ్చి ఆయన మాటల్లోనే తెలుస్తుందండి.
మాటల్లోనే తెలుస్తుంది ఈ పెదకూరపాడు నియోజకవర్గాన్ని ఎంత ముందుకు తీసుకెళ్లాలన్న ఆలోచన అనేది ఆయన మాటల్లోనే తెలుస్తుంది. కాబట్టి మేమైతే దృఢంగా నమ్ముతున్నామండి 25,000 మెజారిటీతో పెదకూరపాడు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ గారు గెలుపుతున్నారని నేను చెప్తున్నానండి. నమస్తే బాబాయ్, మీ పేరు? నా పేరు మొగలయ్య అంటారమ్మా. ఏం చేస్తూ ఉంటావు బాబాయ్? ఫార్మరే. బాబాయ్, ఇంక 2 నెలల్లో రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మనం అనుకునేది ఏముందమ్మా, ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఎవరు సీఎం అని చేయాలా, ఎవరిని దించాలా, ఎవరిని ఎక్కించాలా అనేది ప్రజల హృదయాల్లో పడిపోయింది. ప్రతి ఒక్కరి స్పందన వచ్చేసింది. నువ్వు ఎన్ని పెట్టినా సరే ఓటింగ్ అనేది వన్ సైడ్ వార్ జరిగింది ఈసారి. వన్ సైడ్ వారంటీ ఎటు జరగచ్చు అనుకుంటున్నారు? చంద్రబాబు గారే సీఎం. ఇప్పుడు 3 మిత్రపక్షాలు కలిసినాయి కదా, జనసేన, బీజేపీ ప్లస్ టీడీపీ పొత్తు ఫిక్స్ అయింది. నీకు ఏ సర్వే చెప్పినా సరే 120 పైన అబౌవ్ ఓకే కదా. మీరేమో సర్వేలు అంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారేమో నా పథకాలు అందితేనే నాకు ఓటు వేయండి, మీరే నా స్టార్ క్యాంపెయినర్లు అని అంటున్నారు. ఓకే, దానికి అతని ఇష్టం అతనికి ఉంది, అతని నమ్మకం అతనికి ఉంది. మరి తెలంగాణ వచ్చేసి కేసీఆర్ ఎన్ని పథకాలు చేశాడు? ప్రతి ఒక్కరు డబ్బులు ఇచ్చారా? అతను సక్రమంగానే సవ్యంగా చేశాడుగా, మరి ఎందుకు ఓడిపోయాడు? పథకాలు ఇస్తున్నా తప్పులేదు, దాన్ని తప్పుపడతలే ఎవరు కూడా. ఆ పథకాలు కేసీఆర్ ఇస్తే మరి కేసీఆర్ ఎందుకు ఓడిపోయాడు? నేను చెప్పా కదా ఇందాక, ప్రజలు ఎప్పుడైతే ఫిక్స్ అయ్యారో ఎవరికి ఓటేయాలనేది అతను చేసేస్తారు. ఇక నువ్వు 100 పథకాలు పెట్టు, కోట్లు గుమ్మరి కాక వారు వన్ సైడ్ అయిపోద్ది అంతే. ఇప్పుడు రాజధాని ప్రజెంట్ మేము జరిగింది ఏం జరిగింది? పోయినసారి చంద్రబాబు సీఎం అయినప్పుడు మనకు రాజధాని కూడా ఏం లేదు, కనీసం మనకి కట్టుకోవడానికి బట్ట కూడా లేకుండా మన డివైడ్ చేశారు. రైతు 33,000 ఎకరాలు ఎందుకు ఇచ్చారు? ఎవరి మీద నమ్మకంతో ఇచ్చారు? వాళ్ళు పీదిని పేడదిని తిని తినక ఎన్ని ఇబ్బందులు పెట్టి నీకు ఇచ్చారు. నువ్వేం చేశావు? రాజధాని ఇక్కడే అన్నావు కదా, రాజధాని కదిలేయడానికి ఎవరు హక్కు లేదు కదా. దాన్ని తెర మీదగా 3 రాజధానులను తెచ్చి రాజధాని ఎంత ఇబ్బంది పెట్టావు నువ్వు, ఎంత టార్చర్ చేశావు. ఇప్పుడు కనీసం దాదాపు 1500-1600 రోజులు బట్టి చేస్తూనే ఉన్నారుగా. ఇంతవరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రెస్ మీట్ అని పెట్టగలిగావా ఈ 5 సంవత్సరాల పరిపాలనలో? ఇప్పుడు నువ్వు గ్రాఫిక్స్ అంటున్నావు, మరి సచివాలయం తాకట్టు పెడతావేంది, పొలాల తాకట్టు పెట్టి డబ్బులు దాటవేంది, బ్రాండెడ్ పేర్లు అమ్ముకొని నువ్వు? సరే అది శ్మశానమే, ఓకే వదిలేసేయి. ఆ డబ్బు నీకు అవసరమేముంది? ఓకే కదా. మద్యపాన నిషేధం అన్నావు, చేసావా? ఇప్పుడు నువ్వు ప్రతి ఒక్కటే శ్మశానంలా చేయటమేగా. నువ్వే శ్మశానం చేస్తాను, రాజధాని శ్మశానం ఎట్లా అవుద్ది? మీ పెద్దకూరపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఆయన గెలుస్తారంటారా, లేకపోతే భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారంటారా? గెలుస్తారంటే ఇప్పుడు నిన్నటిదాకా శ్రీధర్ గారు 3 ఫిర్యాదులు చేశాడమ్మా. పోయినసారి నంబూరు శంకర్రావు గెలిచారు. ఇప్పుడు ఓటర్లకు ఉత్సాహం ఎలా ఉంది? కొత్త క్యాండిడేట్, ఫ్రెష్. ఏమో ఇప్పుడు పోయినసారి జగన్మోహన్ రెడ్డికి ఏ రకంగా వేశారు? ఏమో కొత్త యువకుడు వస్తున్నాడు, ఏమన్నా అభివృద్ధి చేస్తాడేమో, చంద్రబాబు గారి బాగా ఇంకా ఎక్కువ భుజానేస్తాడేమో. ఓకే కదా. ఆ నిర్ణయంతో వేశారు. ప్రవీణ్ కూడా మళ్ళీ ఏమైనా చేస్తాడే, మళ్ళీ అది నిర్ణయంతో జనం కట్టుబడేస్తారు. గెలుస్తారని గెలుస్తారు, పక్కా గెలుస్తారు. ఇబ్బంది. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? బిలో 20 పైనే. నా పేరు ఖైరుల్లా అండి. ఏం చేస్తూ ఉంటావు బాబాయ్? ఎట్టికాయలు బేరం చేస్తాం. ఎలా ఉంది బాబాయ్, బేరాలు ఎలా ఉన్నాయి? బేరాలు ఇవ్వండి, బాగా డౌన్ అయిపోయింది బేరాలు. బాబాయ్, ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది మీరు అనుకుంటున్నారు? జగన్ రెడ్డి గారి పరిపాలన ఎట్టన్నా కానీ ఈసారి మటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు. 100% గ్యారంటీ, దానికి ఖర్చు లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందంటారు? దాని గురించి మనం చెప్పకూడదు, అయిపోయింది. ఆయన పరిపాలన జనానికి నచ్చిందో నచ్చలేదు. ఈసారి మా అభిప్రాయం మటుకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఎందుకు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటున్నారు? ఒకసారి చూసాం మేము చంద్రబాబు గారి పరిపాలన, 3 సార్లు చూసాం. జగన్ రెడ్డి పరిపాలన చూసాం. మనకు వద్దులే అనుకుంటాం, చంద్రబాబు అయితేనే ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని బాగా నడపగలడు, అభివృద్ధి చేస్తాడు అని మా అభిప్రాయం చెప్తున్నాం. అది మీ పెద్దకూరపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఆయన గెలుస్తారంటారా, లేకపోతే భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారంటారా? ఆయన కూడా భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తాడు. ఎందుకు భాష్యం ప్రవీణ్ గారు? ఎందుకు భాష్యం ప్రవీణ్ చూశారుగా ఒకసారి ఆయనది. ఈయన కొత్తగా నిలబడ్డాడు కదా, జనం భాష్యం ప్రవీణ్ గెలిస్తేనే బాగుంటుంది అనుకుంటున్నారు. భాష్యం ప్రవీణ్ గెలుస్తాడు నా అభిప్రాయం. మీ పేరు? అబ్దుల్ సత్తార్. ఏం చేస్తూ ఉంటావు తాత? కార్పెంటర్ పని చేస్తా.
పనులు ఎలా ఉన్నాయి కదా, బాగానే ఉన్నాయా పనులు? బ్రహ్మాండంగా. తాత ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అని అనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకు తాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే? ఆయనే మరి బాగుంది అంటే బాగుంది అంటున్నాను నేను. అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు బాగుందా? అంతా పథకాలన్నీ అంతా మంచి జరిగిందంటారా? అవునవును. మరి మీ పెదకురపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇప్పుడు నంబూరు శంకర గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఆయన గెలుస్తారంటారా లేకపోతే భాష్యం ప్రేమ్ గారు గెలుస్తారంటారా? శంకర్రావు గారు గెలుస్తాడు. శంకరరావు గారి పనితీరు ఎలా ఉందా? బ్రహ్మాండంగా ఉంది. ఆయనకి ఏ పనైనా కాదండి. అయితే అది. నా పేరు శ్రీనివాసరావు. ఏం చేస్తుంటావు బాబాయ్? నేను వ్యవసాయం పనండి. బాబాయ్ ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్ర పరిపాలన ఇప్పుడు ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా చంద్రబాబు పరిపాలన బాగుంటుందని ఆలోచనతో దృష్టిలో పడిపోయింది. కాబట్టి ఎవరికి వాళ్ళు ఈ ప్రజాస్వామ్యం ఏమవుతుందంటే ఊళ్ళో గొడవలు జరుగుతున్నాయి కాబట్టి దాని ప్రభావం వల్ల ఎవరు కూడా బయటకు అనేది స్పందన అవ్వకుండా అయిపోతున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? రాష్ట్రానికి మాకు వచ్చేవరకు ముఖ్యమంత్రి పరిపాలన చేయాలనేది ఒక చంద్రబాబు గారితో బాగుంటుందని మా ఆలోచన. నెక్స్ట్ పీరియడ్ కూడా మళ్ళీ మా మండలాల్లో కూడా మాకు వచ్చేవరకు పార్టీ అనేది ఎవరైనా కాదు, మా పనులు చేసేది ఎవరైనా కాదు, నంబూరు శంకరరావు అని కాదు, ఇంకొకరని కాదు, ఎవరైనా సరే మా గ్రామానికి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు ఇప్పటిదాకా మా పనులు ఏం చేయలేదు. మా గ్రామంలో ఒక వాటర్ శంకరరావు పనితీరు అయితే బాగాలేదు. ఎవరు పనితీరని కాదు సార్, మేము ఏంటంటే మాకు వాటర్ స్కీమ్ కట్టమని అడిగాము. అవునా, వాగు మీద పెట్టేసి మాకు వాటర్ స్కీమ్ ఒకటి వాడమని చెప్పి మాకు లేదు, మా పంపు హౌస్ లేదు, మేము జనాలతో మాకు ఇబ్బందులు పడిపోతున్నాం, పొలాలు వ్యవసాయంలో చాలా ఇబ్బంది పడతామని చెప్పి మేము ఎప్పుడు మా కొమ్మలు పడిచారు కానీ అడుగుతూనే ఉన్నాం. వాళ్ళు పడుచుకోలేదు. కన్నాలక్ష్మి నగర పరిపాలన నుంచి అప్పుడు ఆయన చేసింది ఏం లేదు మాకు. ఆయన చేశాడు. కన్నాలక్ష్మి నగర పరిపాలన బాగుంటుంది. ఇప్పుడు కూడా సత్తెనపల్లిలో మంచి పేరు ఉంది ఆయన గారికి. ఆయన చేశాడు. కానీ మా గ్రామంలో చేయించుకోవట్లేదు మా పెద్దలు. ఇక్కడ ఏంటంటే కొద్ది రైతులు పొలాలు ఎక్కువ ఉన్నాయి, పెద్ద రైతులు పొలాలు తక్కువ ఉన్నాయి. వాడి చేతి వీళ్ళు బలి బాగుపడిపోతారు, వీళ్ళు పెద్దలు అవుతారు నుంచి బాధలతో కొంత ఉంది. అదొకటి ఇక్కడ ఏంటంటే ఈ పరిపాలన వచ్చేసరికి ఎవరేంది సమస్యలు ఏందని అడిగాను, మనపై అడిగాను గొడవలు అవుతున్నాయి. దాని గురించి కాదు ముందు మెయిన్ అసలు మనకు కావాల్సింది. మనం ఏంటంటే వాటర్ స్కీమ్ కట్టుకుందాం, కమ్మపడి గ్రామానికి బాగుంటుంది ఆలోచన. ఎవరికి పెద్దలు కూడా ఆలోచన లేదు. మరి ఎవరు ఎమ్మెల్యేగా అయితే మీ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే అయితే ఇక్కడ మీకు అన్ని పనులు దగ్గరలో ఉండి అందుబాటులో చేస్తారని మీరు ప్రెసెంట్ ఇప్పుడు బాసం ప్రవీణ్ గారి మీద ఒక నమ్మకం ఏర్పడింది సార్. లాస్ట్ ఫైనల్స్ ఇది కూడా. ఆ తర్వాత ఎవరు చేస్తారు ఎవరు చేయాలని కూడా కాదు. భాష్యం ప్రవీణ్ గారి మీద ఎందుకు అంత నమ్మకం పెట్టుకున్నారంటే? అంటే నమ్మకం ఎందుకు పెట్టుకున్నారు సార్, ఇప్పుడు ఏంటంటే అతను చేయగలుగుతారని ఒక నమ్మకం ఉంది మాకు. 16 లాస్ట్ ఫైనల్స్ మాకు ఇదే. ఈ పీరియడ్ లాస్ట్ పీరియడ్ ఇదే. మా టీడీపీ గవర్నమెంట్ లో వచ్చిందంటే చంద్రబాబు గారు చేస్తాడు. మీ పేరు? సాంబయ్య. ఏం చేస్తుంటావు దాదా? పొలం పని చేస్తా. ఎలా ఉంది వ్యవసాయం? ఎలా ఉంది? బానే ఉందా? పెద్ద నాణ్యం లేదండి ఇప్పుడు. అది ఏం పంట వేసావు? మిరదాట వేసాం. తాత ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని నువ్వు అనుకుంటున్నావు? నేను చంద్రబాబు అయితే ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని అంటున్నా. ఎందుకు తాత చంద్రబాబు గారు? మాకు జగన్ పరిపాలన బాగలేదు, అన్ని అరాచకాలు. అది ఈ పథకాలు ఏం అందలేదా? మాకేం లేవు. మీ పెద్దకురపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇప్పటి వరకు నంబూరు శంకరరావు గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఆయన గెలుస్తారంటారా లేకపోతే భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారంటారా? భాసం ప్రవీణ్ గారే గెలుస్తాడు. అది ఎంత మెజార్టీ రావచ్చు అంటావు? 30,000 వద్దాయి. గెలిపించుకుంటా భాష్యం ప్రవీణ్ గారు? గ్యారంటీగా. నమస్తే అన్న, మీ పేరు? సతీష్. ఏం చేస్తూ ఉంటావు అన్న? పొలం పని అన్న. ఇంకా రాష్ట్రంలో 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? బాగుంటుందని. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అభివృద్ధి ఏం చేయలేదంటారా? చేయలే. చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటారా? గెలుస్తారు. మీ పెద్దకురపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇప్పటి వరకు నంబూరు శంకరరావు గారి పనితీరు ఎలా ఉంది? మీకు ఏమైనా మంచి పనులు ఏమైనా చేశారా లేకపోతే మళ్ళీ ఆయన గెలుస్తారా లేకపోతే భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారా? ఆయన మంచి పనులు ఏం చేయాలి, ప్రవీణ్ గారే గెలుస్తాడు. ఎందుకు నంబూరు శంకరరావు గారు ఇక్కడ అభివృద్ధి పనులు ఏం చేయలేదంటారా? చేయలే. అభివృద్ధి పనులు 2019 నుంచి అప్పుడు ఎలా ఉందో 2024 వరకు కూడా అంతే ఉందా? అంతే ఉంది. ఏం డెవలప్ అవ్వలేదంటారా? కాల. మరి భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారా? గెలుస్తారు. గెలిపించుకుంటారా మరి మీరు? నమస్తే బాబాయ్, మీ పేరు? రాళ్లపల్లి అభినంద్ అండి. ఏం చేస్తుంటావు బాబాయ్? వ్యవసాయం. బాబాయ్ ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మాకు పరిపాలన బాగాలేదండి. మాకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని మా కోరిక. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు ఎందుకు నచ్చలేదంటే ఏం చేద్దాం బాబాయ్? మాకు బ్యాంకీలు సరిలేదు. ఆయన ఉండగా 1,00,000 వరకు అసలు ఏ వడ్డీ లేదండి. ఇప్పుడు ఏదో వడ్డీ కట్టుకున్నారు, తర్వాత ఈ 2 ఏళ్ళని ఇస్తున్నారు. అది బాగలేదు మాకు రుణమాఫీ చేశాడు, 3 టిప్పులు చేశాడు, 4 టిప్పు కూడా చేసేవాడు. ఇంతలోకి వీళ్ళు వచ్చి అయిపోయినాయి.
మాకు ఆయన గవర్నమెంట్ అప్పుడే బాగుంది. మీ పెద్దకురుపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్న నంబూరు శంకర్రావు గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఆయన గెలుస్తారంటారా లేకపోతే భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారంటారా? మాకైతే మా అభ్యర్థి గెలవాలని కోరుకుంటాం, గెలుస్తాడని అనుకుంటామండి. మరి అది తెలియదు కదా మాకు. గెలిచిన తర్వాత మీకు మంచి చేస్తారంటారా భాష్యం ప్రవీణ్ గారు? నమ్మకం ఉంది. నమస్తే అన్న, మీ పేరు? రణధీర్. అన్న, ఏం చేస్తూ ఉంటావు? ఇంజనీరింగ్ అయిపోయి 7 సంవత్సరాలు అవుతుంది, ఖాళీగా తిరుగుతున్నా. రాష్ట్రంలో ఇంక 2 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఎవరు వస్తే బాగుండిద్దని నేను ఎప్పుడు చెప్పను, కానీ మీరు ఆలోచించుకోండి. ఒక గుడి చందా కావాలని ఎవరైనా వస్తే ఒక 5,000 ఇట్లా మన చెయ్యి ఇట్లా పైన ఉండేటట్టు చూసుకోవాలి. లేదంటే ఎవరైనా అయ్యా అన్నం పెట్టండి అని అడుక్కునేవాడు వస్తే ఒక 10 రూపాయలు ఇట్లా తీసుకోండి అని చెయ్యి ఇట్లా పైన ఉండేటట్టు ఉండాలి. అంతేగాని మాకు బిచ్చం కావాలి అని మనం చేతులు ఎప్పుడు అడుక్కోకూడదు. దాన్ని బట్టి ఏం చెబుతున్నారో మీకు అర్థమైనట్టుంది. మీరే తెలుసుకొని ఎవరికి ఓటేయాలో వాళ్ళకి ఓటేయండి. మరి ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను ఒక్కరిని అనుకుంటే సరిపోద్దా బ్రదర్? జనాలు ఆలోచించాలి. మీరేమనుకుంటున్నారు? మాకు అది కావాలి. నేను పక్కా చంద్రబాబు ఓటేస్తా. నా ఓటు చంద్రబాబు నాయుడు గారికి, ఖచ్చితంగా గెలుస్తారు. మరి ఇక్కడ మీ పెద్దకురుపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఆయన అధికారంలోకి వస్తారు, ఎమ్మెల్యేగా అవుతారంటారా లేకపోతే ఇక్కడ ఉన్న భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారంటారా? పెదకూరపాడు నియోజకవర్గంలో భాష్యం ప్రవీణ్ గారు అనే వ్యక్తి 10,000 మెజారిటీతో పక్కా గెలుస్తారండి. నంబూరు శంకర్రావు గారు కాన్ఫిడెన్స్ ఏంటి భాష్యం ప్రవీణ్ గారి మీద? ఏంటి అంటే, ఇప్పుడు మీరు నా దగ్గరికి వచ్చారు కదా, మీరు టైం ఇస్తే మా ఊరు చెరువులో నీళ్లు చూపిస్తా, పచ్చంగా ఉన్నాయి. అరే మేము ఎక్కడన్నా మారుమూల ప్రాంతంలో బ్రతుకుతున్నామా లేదంటే ఖమ్మంపాడులోనే బ్రతుకుతున్నామా అనిపిస్తుంది. ఎలర్జీస్ వస్తున్నాయి, స్కిన్ ఇన్ఫెక్షన్స్. ఊరే 100 తెప్పులు ఉంటాయి రోజుకి చేయాల్సినవి. ఇవన్నీ ఒక సోపు అయితే సాయంత్రం వచ్చి ఫ్రెష్గా స్నానం చేద్దామంటే నీళ్ళు ఉండవు. ఈ రోడ్లో నిన్న కూడా ఏదో పేపర్ దోశలు అంటారు చూసారా హోటల్స్లో, ఆ టైపులో వేస్తున్నారు. మరి ఎన్నాళ్ళు ఉంటాయి ఎన్నాళ్ళు పోతే తెలియదు. నాకు తెలిసి ఇది సమ్మరు, రేపు గట్టిగా వర్షాకాలం వస్తే ఒక చిన్న గుంట పడితే ఆటోమేటిక్గా అదే స్ప్రెడ్ అయ్యి ఒక 2 నెలల్లో లేచిపోతాయి. ఆ రోడ్లు ఉండేగా సచ్చాయి కదా నాకు తెలిసి. ఇకపోతే ప్రభుత్వ పథకాలు అందిస్తున్నాం అంటున్నారు. ఎవరికి అందిస్తున్నారు? ఆ పార్టీ వాళ్ళకే అందిస్తున్నారు. ఇతను ఎలిజిబుల్లా కాదా? ఎలిజిబుల్ అయిన ప్రతి ఒక్కరికి ఎక్కడ ఇవ్వట్లేదు ఏ పథకాలు. మా నియోజకవర్గం గురించే మాట్లాడుకుందాం, అది నేను చెప్పేది. అయితే భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారంట. ఖచ్చితంగా 10,000 పైన మెజారిటీ వస్తుంది. సంజీవరావు. ఏం చేస్తుంటావు తాత? నేను వ్యవసాయం. ఇప్పటికీ చేస్తున్నా వ్యవసాయం? ఇప్పుడంటే కాళ్ళు చేపలేదు ఇంటికాడే. తాత ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేము చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఎందుకు తాత చంద్రబాబు నాయుడు గారు? ఆయన ఏదైనా చేస్తే పిల్లల భవిష్యత్తు ఏదైనా బాగుంటుందని, అందుకని చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఇది అయితే రాజకీయంగా జనాన్ని కోరతాం ఇవన్నీ జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది అనుకుంటున్నాం. మీ పెద్దకురుపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇప్పుడున్న నంబూరు శంకర్రావు గారి పనితీరు ఎలా ఉంది? ఆయన గెలుస్తారంటారా లేకపోతే భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారంటారా? ప్రవీణ్ గారు గెలుస్తారు. ఎందుకు భాష్యం ప్రవీణ్ గారు? ఎందుకంటే కుర్రాడు కొంచెం పనులు చేస్తాడని అందరికి ఆశ. ఆయన ఏంటంటే ఊళ్ళో నీళ్ళు కూడా మంచి నీళ్ళు కూడా లేవు చెరువులో మాకు, ఏమి లేక ఏం పనులు చేయట్లా. అందుకని మరి గెలిపించుంటారా భాష్యం ప్రవీణ్ గారిని? అందరం ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? ఎంత అన్నా కానీ మెజార్టీతో గెలుస్తాడు బాగానే. అది. నమస్తే తాత, మీ పేరు? హరిబాబు. ఏం చేస్తుండదు? వ్యవసాయం. బాబా ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు? డెవలప్మెంట్, పిల్లలు భవిష్యత్తు బాగుంటుంది. ఎప్పుడైనా ఫ్యూచర్ బాగుంటుంది. రాజధాని ఒకటి అయింది, పోలవరం ఒకటి అయింది. రైతుకు నీళ్లు కావాలా, ఆ నీళ్లు ఉంటేనే రైతుకు బాగుంటుంది. పథకాల వల్ల ఏం ఉపయోగం లేదు. ఇవాళ ఇస్తాడు, రేపటికి అయిపోతాయి పథకాలు. భవిష్యత్తులో పిల్లలు కానీ పిల్లల భవిష్యత్తు కానీ అన్నిటికీ డెవలప్మెంట్ బాగుంటుంది. ఇక్కడున్న మీ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఆయన గెలుస్తారంటారా లేకపోతే భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారంటారా? భాష్యం ప్రవీణ్ గారే గెలుస్తాడు. ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు. తగులు తప్పుక అభివృద్ధి ఏం లేదు. భాష్యం ప్రవీణ్ గారికి ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? 20,000 దాకా రావచ్చు. నమస్తే బాబా, మీ పేరు? నా పేరు కోటేశ్వరరావు. ఏం చేస్తుంటావు బాబా? వ్యవసాయం. బాబా ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? తెలుగుదేశం వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం. ఎందుకు తెలుగుదేశం రావాలనుకుంటున్నారు? ఈ లోగడ ఆయన వచ్చిన వారం ఊళ్ళో సరిగ్గా లేవు, అన్ని కొత్తగా అదలు అన్నీ పరిపాలన బాగలేదు మొత్తానికి ఇది. అందుకని చెప్పి ఆయన రావాలనుకుంటున్నాం. మరి ఇప్పుడు మీ పెద్దకురుపాడు నియోజకవర్గం చూసుకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారి పనితీరు ఎలా ఉంది? మళ్ళీ ఆయన గెలుస్తారంటారా లేకపోతే భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారంటారా? ప్రవీణే గెలుస్తారు అనుకుంటున్నాం. ఎందుకు భాష్యం ప్రవీణ్ గారు గెలుస్తారంటే దానికి ఒక రీజన్ అంటే ఏం చెప్తారు? రీజన్ అంటే ఇక్కడ కుర్రోడు పని చేస్తాడని ఉద్దేశం మీద అతనే గెలుస్తాడు అనుకున్నాం.
ఎంత మెజార్టీ రావచ్చు అంటారు? సుమారు ఒక 10,000 దాకా రావచ్చు. నా పేరు రమేష్, ఏం చేస్తుంటావు బాబాయ్? వ్యవసాయం. ఇంక 2 నెలల్లో రాష్ట్రానికి ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? మళ్ళీ రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు గారు జరగబోయే 20 సంవత్సరాల గురించి ఆలోచిస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయిన 20 సంవత్సరాలు ఎలా ఉన్నామో ఆ విధంగా పరిపాలన ఉంటుంది. వెనకపోతుంది పరిపాలన. చంద్రబాబు నాయుడు 20 సంవత్సరాలు జరిగేదాన్ని ఇప్పుడే ఆలోచిస్తాడు. అది మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారంట? ఖచ్చితంగా వస్తాడు. 130 సీట్లు పక్కాగా వస్తాయి. పెదకూరుపాడు నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ 20,000 మెజార్టీతో గెలిచింది. ఎందుకు ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నారంటే దానికి రీజన్ ఏంటి? ఎందుకంటే రైతులందరూ బాగా ఇబ్బంది పడి ఉన్నారు. ఏం ఉపయోగం లేదు, చాలా ఇబ్బంది పడ్డారు. భాష్యం ప్రవీణ్ గారు ఎవరో తెలియదు, ఆయన గురించి ఏందో తెలియదు. మరి ఎలా గెలిపించుకుంటారు ఏంటి? ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచిస్తారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆలోచిస్తారు. కానీ భాష్యం ప్రవీణ లేకపోతే ఇంకొకళ్ళని కాదు. భాష్యం ప్రవీణ్ గారు కూడా జనంలో చాలా ఆవిడికి పాకిపోయింది. వస్తున్నాడని గత 4-3 నెలల నుంచి కూడా ప్రచారం జరిగింది. ప్రతి ఊళ్ళో కూడా భాష్యం ప్రవీణ్ ఎవరు ఏందనేది ఆల్రెడీ అందరికీ అనుభవం ఉంది. ఎంత మెజార్టీ రావచ్చు అంటారు భాష్యం ప్రవీణ్ గారికి? భాష్యం ప్రవీణ్ గారు దాదాపు ఒక 20 ఏళ్ళు వస్తుంది అనుకున్నాం. కాతే 4 కాతే అటు ఇటుగా వచ్చింది.